ఉన్నారు కదా మేడం స్కూల్లో క్లాసులలో ఉన్నారు కదా. ఇంత ఒక బాబు చనిపోయినాడు, ఇక్కడ గడి ఎవరు లేరు, మీరు అసలు కన్వర్ట్ చేయట్లేదు. మీరు ఏం చెప్తున్నారు కదా, మీరు ఇంత రెస్పాన్సిబిలిటీ ఏంటండి? నాకు అర్థమవట్లేదు. మీ పిల్లలు లేరా? ఉన్నారా పిల్లలు? ఇదా మీరు పాటించే బాధ్యత? ఇంత మంచి చెప్తా ఉన్నాం అప్పటి నుంచి. అసలు ఎంత 15 నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది, నాకేం తెలియదు సార్ అంటది. ఈయన వస్తాడు, నాకు తెలియదు సార్ పైన ఉన్నా అంటాడు. ఇంత అజాగ్రత్తనా మీరు? ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు. ఏమేమి చెప్పండి, ఇన్సిడెంట్ ఏమి చెప్పండి. పిల్లగాని తీసుకురండి, అక్కడ పిల్లలు తీసుకురండి. పక్కన పిల్లలు ఎవరున్నా వీళ్ళకి ఏం తెలియదు. స్టాఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఏంది నీకు ఇప్పటికీ నేను వచ్చినాను, నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని. నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి, నీకు ఇక్కడ వరకు ఇప్పటికి ఏమవుతుందో తెలియదు. నీకు ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానంది, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరికి తెలుసు అండి మరి? మీ క్లాస్లో ఉన్నామంటే నేను ఎట్లా వచ్చినా అండి ఇక్కడికి? మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థమవట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? ఎవరితో మాట్లాడలేదు, ఏం జరుగుతా ఉంది ఇక్కడ అసలు? ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని? సారీ స్టేట్ అండి. పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్, సరేనా? మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీపీలో పోండి, మీరు బెటర్ కొన్ని రోజులు. ఇంత అన్యాయమా? కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి మీరు? పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు విషయం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీ ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మొహం చాటేసినారు. నేను ఉరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 10 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు స్కూల్లో పనిచేస్తున్న యజమానికి మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలే ఇదే చూసుకుంటారా మీరు? మీ పిల్లలు ఏం చేయాలంటున్నారు మీకు తెలియకపోతే నేను ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు? ఇక్కడ మేము వచ్చినాం ఇక్కడికి. నువ్వేంటి హాయిగా నవ్వుకుండా చూస్తున్నావు అమ్మా, బాగుంది నీ పని, బ్రహ్మాండంగా. నువ్వు ఏం పని చేస్తావు? నవ్వుకుంటూ తినడం మళ్ళీ ఇస్తాను. నాకు తెలిసి మేము వచ్చింది ఇక్కడికి. ఇప్పటికి 10 మంది డాక్టర్తో నేను మాట్లాడినాను. ఎవరికి ఇక్కడ ఏమైనా తెలియదు.